TS99కి స్వాగతం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్లో గురుకుల్ కళాశాలలో భారత రాష్ట్ర సమితి గట్కేసర్ 6వ డివిజన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డలను గౌరవించడంలో భాగంగానే ఈ పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం తన 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మార్చి నెలలో మేడ్చల్ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు మల్లారెడ్డి ప్రకటించారు. ప్రతి గ్రామం నుండి యువకులు ఈ పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కూడా మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో 3 మున్సిపాలిటీలతో పాటు 16 కార్పొరేషన్ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని సవాల్ విసిరారు. మా శ్రీనివాస్ గౌడ్, మా మాధవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా, మా అనురాధ, మా రమాదేవి అందరు కలిసి కూడా మాజీ కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున అందరికి కూడా ప్రైజ్ మనీ పెట్టి గిఫ్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డలను సన్మానించుకునే గౌరవం మా అందరికి ఉన్నది కాబట్టి మేమందరికి కూడా వాళ్ళని ఆడబిడ్డలకు మంచిగా గిఫ్ట్ ఇచ్చి అందరికి కూడా ముగ్గుల పోటీ పెట్టి మంచి ప్రైజ్ మనీ ఇస్తున్నాము. దానికి తోడు మార్చిలో నాది 50 years మ్యారేజ్ ఉంది. ప్రతి యువకుడు కూడా క్రికెట్ మ్యాచ్ పోటీ పెడుతున్నాం. మేడ్చల్ అంతా కూడా, మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా తప్పకుండా మా లీడర్లు అందరూ కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకుడు క్రికెట్ ఆడాలి. ప్రతి గ్రామంలోకి వెళ్ళి టీం తయారు కావాలి. చిన్న జర ఉండక అది కూడా ఉన్నది. ప్రతి గ్రామంకి వెళ్ళి రావాలి. ఒక్కొక్క గ్రామం పెద్ద గ్రామం ఉంటే 4 టీంలు అయినా రావచ్చు, 5 టీంలు అయినా వచ్చు, 10 టీంలైనా కావచ్చు. ఎన్ని టీంలు అయినా ఎక్కడిని ఆడిపించి పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ పెట్టి వాళ్ళకి అన్ని కూడా చేస్తామని మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు రాబోయేటి మున్సిపాలిటీ ఎలక్షన్ తప్పకుండా 3 మున్సిపాలిటీలు దమ్కా బజాయించి ఇడిచిపెట్టేస్తాం. ఈడ కూడా కార్పొరేషన్లో 16 కార్పొరేటర్లు వచ్చినాయి. 16కు 16 గెలుస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా 2 ఏళ్ళ పరిపాలన కదా, వాళ్ళు కూడా బాగా సేవ చేసిరు కదా. 2 ఏళ్ళ సంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా అందులో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు పోటీ, మా లీడర్లకు వాళ్ళకు మాకు పోటీ. కానీ వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తాం చూపిస్తాం మా తడాకేందో ఇప్పుడు.